ఇది ఒక చిన్న గ్రామం కథ. ఇక్కడ కలలు చాలా పెద్దవిగా లేవు, కానీ ఆ కలలను నిజం చేయాలనే సంకల్పం పర్వతాల కంటే బలంగా ఉండేది. గ్రామం మధ్యలో ఒక పాత సమోసాల బండి ఉండేది, కానీ ఆ బండి నుంచి వచ్చే వాసన మొత్తం గ్రామాన్నే ఆకర్షించేది. ఆ బండి పేరు రాము సమోసాలు. రాము అన్న, నీ సమోసాలు తింటే రోజంతా అలసట మాయమైపోతుంది. అమ్మయ్య, ఇందులో ఎలాంటి మాయ లేదు. ఇది కష్టం, నిజాయితీ కలిసిన రుచి మాత్రమే. రాము భార్య మీనా కూడా అలసట లేకుండా, ఫిర్యాదు చేయకుండా పగలు రాత్రి అతనికి తోడుగా ఉండేది. మనము ధనవంతులు కాదురా రాము, కానీ మన కష్టం చాలా ధనవంతమైనది. ఒకరోజు గ్రామానికి రాము చిన్ననాటి స్నేహితుడు శ్యాము వచ్చాడు. రాము, ఈ బండి వదిలే. నగరంలో ఉద్యోగం ఉంది, ఏసీ, పెద్ద భవనాలు, చాలా డబ్బు. కానీ మీనా, ఈ బండి మన జీవితమే. ఏంటి, గ్రామంలోనే జీవితం వృధా చేసుకుంటావా? నగరానికి రా, నీ అదృష్టం మారిపోతుంది. మీనా, కొన్ని సంవత్సరాలు నగరంలో కష్టపడతాను. తిరిగొచ్చాక నిన్ను రాణిలా చూసుకుంటాను. నాకు డబ్బు వద్దు రాము, నువ్వు సురక్షితంగా తిరిగి రావడమే కావాలి. మొదట్లో డబ్బు వస్తుండేది. మీనా ఆశతో ఉంది. కానీ కొద్ది నెలల తర్వాత డబ్బు లేదు, సమాచారం లేదు. రాము, నువ్వు బాగానే ఉన్నావా? నగరానికి సమాచారం పంపిస్తాను మీనా, కానీ దానికి బదులుగా ఏదో ఒకటి ఇవ్వాలి. మీనా అర్థం చేసుకుంది. సహాయం పేరుతో చెడ్డ ఉద్దేశ్యం దాగి ఉందని. అదే రాత్రి మీనా నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు ఏడుపుతో కాదు, పోరాటంతో జీవితం మారుతుంది. రాము లేకపోతే ఈ సమోసాలు మీనా చేతుల నుంచే తయారవుతాయి. అరే, రుచిరాములాగే ఉంది. అప్పుడే గ్రామంలో ఒక కొత్త పిజ్జా బండి తెరుచుకుంది. పిజ్జా పిజ్జా! అందరూ పిజ్జా తింటే నా సమోసాలు ఎవరు కొనుగోలు చేస్తారు? మీనా భయాన్ని జయించి బుద్ధితో ఆలోచించింది. పిల్లలకు పిజ్జా ఇష్టమైతే పిజ్జాను సమోసాలో పెట్టకూడదా? అదే రోజు పుట్టింది పిజ్జా సమోసా. ఇది అదిరిపోయింది. పిజ్జా కూడా, సమోసా కూడా. అదే రోజు రాము గ్రామానికి తిరిగి వచ్చాడు, విరిగిపోయిన మనసుతో. మీనా, శ్యాము నన్ను మోసం చేశాడు, తప్పు పనుల్లో నన్ను ఇరికించాడు. నిజం బయటపడింది. శ్యాము జైలుకు వెళ్ళాడు. ఈరోజు రాము మీనా కలిసి నిలబడ్డారు అదే బండి వెనుక. కానీ పరిస్థితులు మారాయి. 10 రూపాయలకే లభిస్తోంది గ్రామ ప్రసిద్ధ పిజ్జా సమోసా. రాము మీనా జిందాబాద్. ఈ కథ చెప్తుంది, కష్టం, తెలివి, నమ్మకం ఎప్పటికీ వృధా కావు.